హే హలో మ్యూజిషియన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్. ఈ రోజు మనం ఈ యొక్క మాస్టర్ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో అడిగిన చూసినట్టయితే మీరు పర్ఫెక్ట్ గా అఫర్మేషన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి, అఫర్మేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అఫర్మేషన్ సెట్ చేసుకోవడానికి మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి, అఫర్మేషన్ ఏ ఏ ఏరియాలో సెట్ చేసుకుంటే మనం అనుకున్న గోల్స్ ని ఈజీగా అచీవ్ అవుతాం, మరి ఏ ఏ ఏరియాలో కాకుండా మీకు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న సింగిల్ ఏరియాలో సెట్ చేసుకుంటే ఎలా మనం ఇబ్బంది పడతాం అనే విషయాన్ని కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. మరి అఫర్మేషన్స్ అంటే ఏంటి, మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనే విషయాలు ఫస్ట్ మనం చూసే ముందు నేను ఎవరు ఏంటి అని చూసినట్టయితే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క క్లాస్ లో ప్రతి రోజు ఒక వీడియో అనేది మనకు యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది. ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ని, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మన వేరియేషన్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మనం హై ఎనర్జీలో ఉంటాం అనే విషయాల్లో స్టెప్ బై స్టెప్ మనం ప్లానింగ్ గా నేర్చుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్ అండ్ పేపర్ తో నోట్ గా చేసుకోండి. పెన్ అండ్ పేపర్ లేకుండా ఉన్నట్టు వీడియో చూసినట్టే వీడియోని పాస్ చేసి వెళ్ళి పెన్ అండ్ పేపర్ తీసుకొచ్చుకోండి, నోట్ చేసుకోండి. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది, మనం డైలీ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, హై ఎనర్జీలో ఉంటాం, ఫ్రీక్వెన్సీ లో ఉంటాం, మన అఫర్మేషన్స్ రెడీ చేసుకుంటుంటాం. చాలా మందికి ఉండాల్సిన మెయిన్ డౌట్ ఏంటంటే అఫర్మేషన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనే డౌట్ ఉంది. మీకు గనక డౌట్ పడితే కామెంట్ బాక్స్ లో డి అని టచ్ చేయండి. మరి మీరు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అఫర్మేషన్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి అఫర్మేషన్ అంటే ఏంటి? అఫర్మేషన్ వచ్చేసి మనకు 4 టైప్స్ గా ఉంటాయి. అఫర్మేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే లైఫ్ లో మన గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ని ఆల్రెడీ అచీవ్ అయినట్టు మనం మన సెల్ఫ్ టాక్ చెప్పుకోవడానికి, మన పాజిటివ్ వేగా మనతో మనం ట్రీట్ చేసుకోవడానికి, మన హై ఫ్రీక్వెన్సీలో మనం తీసుకొచ్చుకోవడానికి, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి వీలయ్యే మోటివేషన్ చేసే, మన హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకొచ్చే పాజిటివ్ వర్డ్స్ ని అఫర్మేషన్ గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైతే కావాలనుకుంటున్నారు, మీకు ఒక బైక్ కావాలనుకుంటున్నారు, ఒక కార్ కావాలనుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే బైక్ కావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆ బైక్ మీ దగ్గర ఉన్నట్టు, ఆ బైక్ మీద మీరు బయటికి వెళ్తున్నట్టు, మీ బైక్ మీద మీ ఫ్రెండ్స్ తో కలుస్తున్నట్టు, అలా బైక్ ని డ్రైవ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వగలగాలి. అలా ఫీల్ అవ్వడాన్ని అఫర్మేషన్ అంటారు. అలా ఫీల్ అవ్వడానికి మనం ఒక పాజిటివ్ వర్డ్స్ సెట్ చేసుకుని మన పాజిటివ్ గా మన మైండ్ కి ఇచ్చేదాన్ని అఫర్మేషన్ అంటారు. మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో ప్రతిదీ అఫర్మేషనే. మరి ఎలా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే అఫర్మేషన్స్ ని 4 ఏరియాలో, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఈ 4 సెట్ చేసుకోవాలి. మరి చాలా మంది అనుకుంటారు లేదండి నా హెల్త్ బాగానే ఉంది, నా రిలేషన్స్ బాగానే ఉన్నాయి, నా కెరియర్ బాగానే ఉంది, నేను ఓన్లీ మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, నాకు ఓన్లీ మనీ పరంగా అఫర్మేషన్స్ కావాలనుకుంటారు. మీరు గనక లేదా ఒక జిమ్ కి వెళ్తున్నా, మీరు రన్నింగ్ వెళ్తున్నా, మీరు ఒక లెగ్ మీద ప్రాక్టీస్ చేయండి, ఒక లెగ్ మీద రన్నింగ్ చేయగలుగుతారా? లేదు మీరు జిమ్ కి వెళ్తున్నారు, మీరు ఓన్లీ లెగ్స్ మీదనే వర్కౌట్ చేసినట్టయితే ఎలా ఉంటుంది? 1 డే 2 డేస్ బాగానే ఉంటుంది, 3 డేస్ లేదా ఒక 4 డేస్ లేదా ఒక 1 వీక్ తర్వాత ఎలా ఉంటుంది? బాడీ అంతా వీక్ అనిపిస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా పర్ఫెక్ట్ వేలో 4 ఏరియాస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక వెహికల్ కి అయితే ఒక టైర్ లేకుంటే వెళ్ళైతే మూవ్ అనేది కాలేదు, మన లైఫ్ లో కూడా హెచ్ఆర్సిఎం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఉన్నా సరే వాటిని కూడా మన పాజిటివ్ వర్డ్స్ అనేది చెప్పాలి. మరి ఎలా చెప్తాం ఏంటి అని చూసినట్టయితే అఫర్మేషన్స్ ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలన్న విషయం చూసినట్టయితే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అఫర్మేషన్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇన్నర్ వాయిస్, మీ అవుటర్ వాయిస్, టోటల్ గా ఈ రెండు కూడా అఫర్మేషన్స్. మనం తెలిసి తెలియక డైలీ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, వేరే వాళ్ళ గురించి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళ గురించి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటూ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇంకొకరికి చెప్తూ చెప్తూ అఫర్మేషన్స్ మనము వేరే వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏ రోజు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయకుండా ఈ రోజు నుంచి మీరు ఒక పెన్ అండ్ పేపర్ తో ఈ యొక్క నేను చెప్పే ఈ ట్రిక్ ని యూజ్ చేసినట్టయితే మీరు ఏ ఏరియాలోనైనా ఈజీగా అఫర్మేషన్ ని సెట్ చేసుకోగలుగుతారు. మరి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ యొక్క హెల్త్ పరంగా అనుకుందాం. హెచ్ఆర్సీఎం లో ఏదైనా ఒక ఫస్ట్ తీసుకొని పర్లేదు, తీసుకొని అఫర్మేషన్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అఫర్మేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఆల్రెడీ మీ హెల్త్ పరంగా మీకున్న గోల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ 6 మంత్స్ లో మీ యొక్క బాడీ వెయిట్ అనేది 5 kgs తగ్గి మీరు అనుకున్న బాడీ వెయిట్ ఉండాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఏంటంటే ఎస్ ఆల్రెడీ నేను 5 kgs వెయిట్ తగ్గి నేను ఒక 80 kgs ఉన్నాను. మీరు ఏదైతే వెయిట్ తగ్గాలనుకున్నారో ఆల్రెడీ ఎస్ యూనివర్స్ ఐఎమ్ సో హ్యాపీ, ప్రజెంట్ నేను 5 kgs వెయిట్ తగ్గి
నేను ప్రజెంట్ 80 కేజెస్, మీరు ఎంతైతే అంత, మీరు ఎంతైతే ఉండాలనుకుంటున్నారో అంత. ఇలా చెప్పడం ఏమవుతుంది, ఆల్రెడీ మీ గోల్ ని ఉన్నట్టుగా ప్రాక్టీస్ గా మనం వర్డ్స్ రాసుకోవడమే అఫర్మేషన్. మీ గోల్ ఏంటి, నెక్స్ట్ 6 మంత్స్ లో మీ యొక్క 5 కేజెస్ వెయిట్ తగ్గాలి. మన అఫర్మేషన్ ఎలా రాసాం, ఆల్రెడీ మీ 5 కేజెస్ వెయిట్ తగ్గి ఆల్రెడీ 50 కేజీ 60 కేజీ మీరు ఎంత అయితే అనుకుంటున్నారో అంత ఉన్నామని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సాలరీ అనేది 30,000 ఉందనుకుంటాం. నెక్స్ట్ 6 మంత్స్ కల్లా మీరు ఒక 50,000 కు పర్ మంత్ 50,000 ఎర్న్ చేయడానికి మీకు గోల్ సెట్ చేసుకున్నారు. మన గోల్ ని అఫర్మేషన్ ఎలా మార్చుకోవాలి, ఎస్ ఐఎమ్ థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ, ప్రజెంట్ నేను పర్ మంత్ 50,000 ఎర్న్ చేస్తున్నాను. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనుకుందాం, ఇంగ్లీష్ గురించి నేర్చుకున్నారు అనుకుందాం, ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని మనం నేర్చుకోవాలనుకుంటే గోల్ ఉంది. దాన్ని ఎలా చెప్తున్నాం, థ్యాంక్ యూ యూనివర్స్, ఆల్రెడీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. ఇలా పాజిటివ్ గా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు హెల్తీగా లేనట్టు మీకు అనిపిస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్, నేను చాలా ఫిట్ గా నేను హెల్తీగా ఉన్నాను. ఏమవుతుంది, ఆల్రెడీ మీరు ఫ్యూచర్ లోకి వెళ్ళి ఆ గోల్ ని అచీవ్ అయినట్టు చెప్తున్నారు. ఇలా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే మీరు మీ లైఫ్ లో సాధించాలనుకుంటున్నారో దాన్ని, మీ గోల్స్ అయితే ఏవైతున్నాయో, మీకు కావాల్సిన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ ని అయినట్టుగా మనం సెట్ చేసుకోవడాన్ని అఫర్మేషన్స్ అంటారు. కాబట్టి ఇలా హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకో, థ్యాంక్ యూ యూనివర్స్, మాకు వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఇద్దరు కలిసి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం, లేదా ఇద్దరికి ఎంతో హ్యాపీగా ఉంటూ ఎక్కడికైనా బయటికి మీరు టూర్కి వెళ్ళినట్టు, ఇలా ఏదైనా పాజిటివ్ వర్డ్స్ తీసుకొని, ఎస్ మేము ఇద్దరం ఎంతో హనీమూన్స్ కి వెళ్ళాం, లేకపోతే ఏదైనా విజిట్ కి వెళ్ళాం, లేదా టెంపుల్ కి వెళ్తాం, ఇలా పాజిటివ్ గా మీరు ఆల్రెడీ ఆ విషయంలో హ్యాపీగా ఉన్నట్టు, మీ యొక్క పిల్లలతో మీ రిలేషన్స్ ఉన్నట్టు, ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆల్రెడీ అది అచీవ్ అయినట్టు, మీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు మనం ప్రాక్టీస్ చేసి చెప్పేదే మన అఫర్మేషన్ అంటారు. ఇలా ప్రాక్టీస్ చేయాలి, అలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రతి ఒక్క ఏరియాలో సెట్ చేసుకోవాలి. ఎలా, మీ హెల్త్ గురించి, మీ మనీ గురించి, మీ రిలేషన్స్ గురించి, ఒక పాజిటివ్నెస్ గురించి, మీలో ఏవైతే స్ట్రెంగ్త్ లేదో, మీరు ఏదైతే పాజిటివ్ గా ఉన్నారో దాని గురించి, మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో, మీరు పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, లేకపోతే మీ యొక్క స్కిల్స్ ని బయటకు తీసుకున్న ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు, ఆల్రెడీ ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్టు, మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ ని పాజిటివ్ మన దగ్గర ఉన్నట్టు చెప్పుకోవడానికి అఫర్మేషన్ అంటారు. ఇలా ప్రాక్టీస్ చేయండి, ఇలా సెట్ చేసుకోండి, ప్రతి ఏరియాలో మీరు గోల్స్ రాయండి, గోల్స్ ని అఫర్మేషన్ గా మార్చుకోండి. అఫర్మేషన్ మార్చుకోవడానికి రూల్ ఏంటి, ఆల్రెడీ అది మన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతూ చెప్పేది. అలా చెప్పడం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీరు అనుకున్న విధంగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. మీ అఫర్మేషన్స్ రియల్ గా వర్కౌట్ అవుతాయి. కాబట్టి రియల్ గా మీ అఫర్మేషన్ వర్కౌట్ అవ్వాలంటే ఈ 3 స్టెప్స్ ని ఫాలో కండి. మరి ఇంకో అందులో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. మోర్ పవర్ టు యు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.